అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? ముఖ్యంగా ఈ మకర రాశి వారికి ఆకస్మికమైన విషయాల్లో ఖర్చులు అధికంగా కనబడుతున్నాయి. ఆరోగ్య విషయం మీద శ్రద్ధ అవసరం. అనుకోని అనారోగ్య పరిస్థితులు కావచ్చు, మానసిక ప్రశాంతత తగ్గడం బట్టి కావచ్చు, కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. కనుక ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చు. లాస్ట్ మూమెంట్లో అనుకున్న పనులని ఆకస్మికంగా ఆగడం బట్టి కావచ్చు, కొంత మానసిక ఘర్షణ అనేది ఉండే అవకాశం ఉంది. కనుక ఆరోగ్య విషయంలో, ప్రయాణాల విషయంలో, ఆలోచనల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. ఏదన్నా పోస్ట్ పోన్ అయినా దాని గురించి అధికంగా ఘర్షణ పడకుండా అది తాత్కాలికమే అన్న భావన చేస్తూ తదుపరి సర్దుకుంటుంది, తర్వాత ప్రయాణం చేయొచ్చన్న భావనలోకి వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా సంతాన వర్గంతో ఘర్షణలకి దూరంగా ఉండాలి. మీ ఆలోచనలే వారి ఆలోచనలుగా ఉండే అవకాశం అనేది తక్కువగా ఉండడం బట్టి కూడా ఘర్షణ ఉంటుంది. కాబట్టి సంతాన వర్గంతో కావచ్చు, పెట్టుబడుల విషయంలో కావచ్చు, ఆత్మీయులైన ప్రియమైన వ్యక్తులతో కావచ్చు, తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఘర్షణలకు దూరంగా ఉంటూ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు ఏర్పడతాయి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? సాంఘిక సంబంధాల విషయాల్లో అధిక శాతం శ్రద్ధ వహించాలి. నూతన స్నేహ సంబంధాలు ఏర్పడ్డా ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క ఆశీస్సుల కొరకు మీరు ప్రయత్నాలు చేస్తారు, ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. అలాగే ఆధ్యాత్మికంగా పలుకుబడి కలిగిన వ్యక్తులతో కలిపి మీరు ప్రయాణం చేయడం, అంటే వారితో కలిపి ఏదైనా బిజినెస్ వ్యవహారాలు లాంటివి, లేకపోతే వారి యొక్క ప్రవచనాలు, వారి యొక్క పలుకుబడిని ఉపయోగించుకొని మీరు ఏదైనా పనిని సాధించుకోవడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటి కొరకు కూడా ప్రయత్నాలు చేసే అవకాశం లాంటిది కనబడుతుంది. అయితే ఆ విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మీరు ఏదైనా స్నేహ సంబంధాల విషయంలో కావచ్చు, అలాగే వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, పై అధికారులతో మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా వీలైనంత వరకు చక్కగా నిదానంగా వ్యవహరించి మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీ ఆరోగ్యం మీద కూడా మీరు తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. సమయానికి ఆహార స్వీకరణ అనేది అవసరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అనవసరమైన ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. అత్యధికంగా ఇప్పుడు రాబోయే లాభాలని ముందుగానే మీరు ఆలోచన చేసి దాని కొరకు పెట్టుబడులు పెట్టడానికి తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించాలి. మీనరాశి. అమ్మా, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది? ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే న్యాయపరమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ఆరోగ్యపరమైన విషయాల మీద అధికంగా దృష్టి కేటాయిస్తారు. వాటికి సంబంధించిన ఖర్చుల కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, మానసిక శక్తి పెరుగుతుంది, వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. పై స్థాయి అధికారుల యొక్క సహకారంతో చక్కగా అనుకున్న పనులు నిర్వర్తించుకుంటూ ముందుకు పెడతారు. మీ యొక్క ఆరోగ్య విషయాలు, మానసిక శక్తి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఏవి ఎలా ఉన్నప్పటికీ ముఖ్యంగా పై అధికారులతో కావచ్చు, మీ భాగస్వామితో కావచ్చు, ఎవరితోనైనా సరే తొందరగా మాటల వల్ల విభేదాలు రాకుండా, కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే, మాట్లాడేటప్పుడు ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది.